కాయ చూపిస్తుంది చెట్టు మంచిగా అనుకుంటా. ఇది చూపించు. పడే చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మామిడి రైతులకైతే ఇంత అయితే నష్టం వచ్చిందనమాట. ఇక్కడైతే రాలిపోయి అన్నీ మాగి రాలిపోతున్నాయి కూడా, రేట్ లేక పెరకలేకుండా ఉన్నాము. చూడండి, ఏ చెట్టు కింద ఎత్తుకున్నా 2 క్రేట్లు అయితే ఉన్నాయన్నమాట. చూడండి, కాయలేమో బాగున్నాయి. చూపినానా లోపల ఎలా ఉంటుందో తెలియదు. వేరే చూపి జిండ్రు కోతులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అయితే చూడండి, ఇక్కడ అయితే చీలకలు తిన్నాయి. పచ్చి కాయలే రాలిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే అన్నమాట. చెప్పు, ఎలాంటి కాయలు రాలిపోతున్నాయి నాన్న? చూపించు, ఆ కాయ చూపించు. ఇదైతే మేము ఎత్తుకోవాలా ఫ్రెండ్స్, ఇది మళ్ళా ఇది మాగి చెడిపోతున్నాయి. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పచ్చి కాయ. మాగేటివి ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరే, మాగినవి ఉన్నాయి. చూడండి, ఇదైతే మాగిన కాయ. అన్నీ పుచ్చిపోయి పైన కాదు ఫ్రెండ్స్, పైన పుచ్చిపోయి కింద. చూడండి, పాప అయితే ఇలా తీసుకుంటున్నా అనమాట. కింద రాలిపోయాయి, అది కూడా మంచిగా. చూడండి, ఎంత పచ్చి కాయలు అయితే రాలిపోతున్నాయి. ఇలాంటి కాయలు కూడా రాలిపోతే రైతులు ఎలా ఫ్రెండ్స్ బతికేది చెప్పండి? మామిడికాయ వల్ల రైతులు చాలా నష్టపోయాం ఫ్రెండ్స్. మేమైతే ఈసారి చూడు, మన చిట్టి పాప అయితే తోటలో చూడండి, అన్ని పచ్చివి మాగినటివి. చూడండి, ఇది మాగుతాను చూడండి, మీరు కదా చూడండి, పైన పచ్చిది మాగుతాను. చూడండి, ఇంకా చెట్టుకైతే వేలాడుతున్న కాయలు చూడండి ఎన్నైతే ఉన్నాయో. చూడండి చూడండి, ఇక్కడైతే చూడండి. మామిడికాయలు కాదు, టెంకాయ చెట్టు వేసాడు. అన్నీ చెట్లు, టెంకాయ చెట్లు, మామిడికాయ చెట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మా తోటలో. చూడండి ఫ్రెండ్స్, కానీ రూట్ ఎంత పెద్దదో చూడండి. చిట్టమ్మా హాయ్ హాయ్.